Play, win, earn. ace23.com. మొట్టమొదట నేను మదినేని గారికి ఫోన్ చేసి రచయితలను దర్శకులను కలిపి చేద్దాము, ఆయన రచయిత దర్శకుడు కదా అన్నాను. కానీ ఆ తర్వాత అనిపించింది, అంత మహానుభావుడికి ఒకళ్ళో ఇద్దరు చేయటం ఏంటి, ఎంటైర్ పరిశ్రమ చేస్తేనే అది గౌరవంగా ఉంటుందని భావించి అందరితోనూ ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి వీళ్ళు సారథ్యం దర్శకుడుగా, ఆయన ప్రధానమైన వృత్తి దర్శకుడు కాబట్టి వాళ్ళు సారథ్యం వహించడం కూడా సముచితంగా ఉంది. ఇది పరిశ్రమ అందరం కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతాము. ఆయన చాలా గొప్పవాడండి. ఎందుకంటే చతుస్సముద్ర వేలావలయితంబైన భూముండలంబున అనే డైలాగుని భాష రాని వాళ్ళతో పలికించిన ఘనత ఎన్టీ రామారావు అయితే, శంకర అని రిక్షా వాళ్ళతో కూడా పాడించిన ఘనత కె విశ్వనాథ్ గారిది. అసలు ఎలా పాడేవారో నేను చూస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థం తెలియదు కానీ పాడేవారు. అంటే ఒక అద్భుతమైన శాస్త్రీయ సంగీతాన్ని, శాస్త్రీయ నాట్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు విశ్వనాథ్ గారు. ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావటం అనేది మనకు గర్వకారణం. వారితో పాటు మరి రామానాయుడు గారు, నాగేశ్వరరావు వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు వచ్చి ఉంది బిఎన్ రెడ్డి గారికి. అయితే ఈయన దర్శకుడుగా లభించటం దర్శకుల శాఖకి ఒక గౌరవం తెచ్చిపెట్టినట్టు అయింది. సో అందరూ కూడా మే 20వ తారీఖున మొత్తం పరిశ్రమ అంతా ఇది మా ఇంట్లో పండగ, పరిశ్రమ ఒక ఇల్లు, మా ఇంట్లో పండగ దాన్ని జరుపుకుంటాం. తప్పనిసరిగా అందరూ జేఆర్సీ సాయంత్రం 6:30 కల్లా విశ్వనాథ్ గారి సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం.